హైడ్రా అనగానే దాన్ని ఒక భూతం లాగా, హైడ్రా నిజంగా ఉపయోగం అసలు హైడ్రా అంటే ఏంటిది? ఈ హైడ్రా అనేది రేవంత్ రెడ్డి గారి బ్రెయిన్. దుర్మార్గులు ఆక్రమించుకున్న చెరువుల వల్లనే ఇవాళ వరదలు వస్తున్నాయి. హైడ్రా స్పెషల్ టాస్కే ఈ చెరువులను ఆక్రమించిన వాళ్ళను చెరబట్టాలని, చెరబట్టిన వాళ్ళ నుంచి విడిపించాలని, అలాంటి వాళ్ళని అవసరమైతే చెరసాలకు తోలాలనేదే నా ప్రభుత్వ విధానం. ఈ రోజు మన రికార్డ్స్ ప్రకారం చూసుకున్న 2959 ఈ లేక్స్ ఉండాలి. ఈ హెచ్ఎండి పరిధిలోనే, అంటే రింగ్ రోడ్ లోపల ఉన్న ఎన్ని చెరువులే అంటే తిరిగి చూసుకుంటే 185 వాళ్ళకు 10 ఏళ్ళు అధికారం ఇచ్చింది ఇదే ప్రజలు. ప్రతిసారి ఎలక్షన్లు వచ్చినప్పుడు హైదరాబాద్ని న్యూయార్క్ చేస్తా అని, ఏ వరంగల్నో కరీంనగర్నో ఇంకేదో ప్యారిస్ చేస్తా అని చెప్పడమే తప్ప అసలు ఆచరణ పెట్టలేదు. అసలు హైడ్రా చేస్తున్న పనేంటి, దానివల్ల ఉపయోగం ఏంటి? లాస్ట్ హైడ్రా వచ్చిన తర్వాత గవర్నమెంట్ ల్యాండ్స్ని కాపాడినటువంటి పరిస్థితి ఎన్ని ఎకరాలు అంటే 1604 ఎకరాలు కాపాడారు. 90 ఎకరాల పార్కులు కాపాడారు. రోడ్స్ అండ్ ఫుట్పాత్స్ వచ్చి 49 ఎకరాలు, నాలాస్ వచ్చి 19 ఎకరాలు, లేక్స్ వచ్చి 296 ఎకరాలు. అంటే నేను చెప్పేది విస్తీర్ణత. టోటల్గా 2000 పైచిలుకు ఎకరాలను ఈ హైడ్రా 2 సంవత్సరాలలో ఈ రాష్ట్రంలో కాపాడింది. ఇంత కాపాడే ప్రయత్నం జరిగినా మరి వైఫల్యం ఎక్కడుంది అంటే, ఈరోజు ఏదైతే బీఆర్ఎస్ నాయకులు ఈరోజు హైడ్రాను భూతంలా చూపించే ప్రయత్నం చేస్తున్నారో, ఒక సైడే చూపిస్తారు కాయిన్ని. ఆ 1-2% నేను చెప్పింది. మనం 2000 పైచిలికి ఎకరాలను మనం ఈరోజు హైడ్రా ద్వారా కాపాడిన మన విషయాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. హైడ్రా అంటే సామాన్యుడు భయపడాలా లేకపోతే కల్పిట్సే భయపడాలా? అంటే హైడ్రాను చూస్తేనే బుల్డోజర్ ఎందుకు గుర్తుకొస్తుంది? హైడ్రా సామాన్యునికి దేవుడు. హైడ్రా గుండెల్లో రైళ్లు పలిగిస్తుంది కబ్జాదారులు. కాంగ్రెస్కి కూడా సోషల్ మీడియా ఉంది. కావాలనుకుంటే మరి ఇంత పెద్ద యంత్రాంగం ఉండి కూడా మరి ఎందుకు ప్రొజెక్ట్ చేసుకోలేకపోతుంది? ఎక్కడుందా ల్యాబ్స్ అంటే? నెగిటివ్ న్యూస్ గో ఫాస్టర్ దెన్ ది పాజిటివ్. హైడ్రా వల్ల మాకు మంచి జరుగుతుంది, హైడ్రా వల్ల మాకు ఇలా పార్క్ ఉంది, రోడ్డు మాకు యాక్సెస్ వచ్చింది. ఇట్లాంటి సన్నివేశాలు చాలా ఉన్నాయండి. 98% మంచి చేసింది హైడ్రా. I'm feeling happy because this is required to every person. We really thank Hydra. ఇది బాగుంది. పిల్లలకు ఫ్యూచర్ లో అందరికి పనిచేస్తుంది బాగా. ఇంకొకరు దీని దగ్గరికి రారు. చాలా బాగుంది. ఏంటంటే హైదరాబాద్ బాగా డెవలప్ చేశారు. 1.5-2 నుంచి రోడ్ కబ్జా అయింది. 6 కాలనీ సార్. మేము ఎక్కడ వెళ్ళినా గానీ ఏం లాభం లేదు. ఆలోచన వచ్చి వేరే వాళ్ళని తెలుసుకొని పోయి హైడ్రా వెళ్ళి కంప్లీట్ చేయడం జరిగింది. 1 నెల రోజులల్లా ఈ గోడలు తీపిచ్చిండు. మొన్న వచ్చి సార్ వాళ్ళు గోడలు తీపిచ్చి మాకు ఈడ రోడ్డు తీపియడం జరిగింది. ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి సర్కార్కి, అదేవిధంగా మన రంగనాథ్ సార్కి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. మూసి అనే పేరుని అమ్మాయిలకు పెట్టుకునే పరిస్థితికి ఖచ్చితంగా తీసుకొస్తారు. డెఫినెట్గా ఎప్పటిలోపు అంటే మూసి అంటే మురికి కూపం అనే ఒక ఆలోచనతో మనం బతుకున్నాం. మురికి కూపం కాదు, అది మనం చేసింది. మూసి దగ్గర కూడా కూర్చుంటారు రాబోయే అనేటట్టు ఎట్టుకుంటారు. ఎట్లా తట్టుకుంటున్నావు వాసన కంటే? అటువంటిది మూసీ దగ్గర కూర్చొని పిల్లలతోటి చిన్న రెస్టారెంట్లో ఫుడ్ తింటున్నా అని చెప్పిన రోజున డెఫినెట్గా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయికి మూసీ పేరు పెట్టుకుంటాడు. ఆ మధుర క్షణాలను గుర్తుపెట్టుకో. హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ ఎక్కడికో పడిపోయింది అనేటువంటి భావన ప్రజల్లో. హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ పడిపోలేదు. హైడ్రా వల్ల సామాన్యునికి కొనే ప్రాపర్టీ మంచిదా కాదా, దాని లీగల్ శాంటిటీ ఏందో చూసుకునే పరిస్థితి వచ్చింది. సామాన్యుడు ఎంతో కష్టపడి సంపాదించుకునేది గతంలో మాదిరిగా మోసదారుల చేతిలో పడకుండా, రియల్ ఎస్టేట్లో మాఫియా చేతిలో పడకుండా మనిషికి అవేర్నెస్ వచ్చింది.